వెల్కమ్ టు టీవీ4 టైమ్ న్యూస్. మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం. ఇది టీవీ4 టైమ్ న్యూస్. గతంలో సకల జనుల సమయం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసానికి ఏ విధంగా అయితే ఉద్యమించిందో అదే విధంగా ఎంతమంది కుల ప్రాతిపదికన ఉన్నారో అదే విధంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఉద్యమం ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఈ రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మరి ఫార్వర్డ్ కాస్ట్ అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక డిసిషన్ తీసుకొని చట్టం చేయాలి అని చెప్పేసి అసెంబ్లీలో పెట్టి అంతకు మొదలే కులగణన చేసి మరి చట్టం చేయాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా వాస్తవంగా ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ పంపిస్తే గవర్నర్ గారు నేరుగా మరి ప్రెసిడెంట్ కూడా పంపించడం జరిగింది. కానీ అయినా ఈ సందర్భంగా అందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటే అక్కడ ఆమోదిస్తే వారు మద్దతు తెలిపితే ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మనం ఆమోదం చేసి పంపిస్తున్నామో దానికి వారు చట్టంలో తీసుకొచ్చి మరి ఒక డిసిషన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ దానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి పరిగణించకుండా ఇక్కడ చాలా మంది మరి కోర్టులకు వెళ్ళిండ్రు. ఒకరు వదలని ఒకరు కావాలని హైకోర్టులను, సుప్రీంకోర్టులను వారు తీసుకున్నటువంటి డిసిషన్ ఎలా ఉంది? కోర్టు న్యాయం చెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, విచారణ చేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్ ఉంది. మన ప్రభుత్వం అదేవిధంగా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలని కృత నిశ్చయం జరుగుతుంది. మరి బీసీ సంఘాలు కూడా ఇది జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు. కానీ అడ్డు పడతా ఉన్నారు. మరి రిజర్వేషన్ సక్సెస్ కావాలి. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మద్దతు తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు స్వయాన ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మరి మద్దతు తెలుపుతుంది. పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు ఆమంగల్లో మరి ఏ విధంగా మద్దతు పలికినారు అంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉంది అది వివరంగా చెప్పి వచ్చినారు. ఇక్కడ కూడా సార్ కల్లాపురిలో కూడా బీసీలది మద్దతు మీరు తెలపాలని వారు నాగర్కర్నూలుకి వెళ్ళాలి, కొల్లాపూర్కి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం ఒకటి హైదరాబాద్ లో ఉంది. మరి వారికి ఇష్టం ఉంది కానీ టైం పర్మిట్ చేయట్లేదు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా నేను పూర్తిగా ఈ ప్రజలు గెలిపించినారు. బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ వేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు ప్రజల కోరిక మేరకు మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కూడా పూర్తిగా మద్దతు పలుకుతూ మీతోటి మేము ఉంటాం. ఇది సాధించి మరి స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా పెట్టుకునే విధంగా రావాలని చెప్పి నేను కోరుకుంటూ బీసీ సంఘాలకు ఈ మద్దతు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. నేను మద్దతు తెలుపుతున్నా. స్వయాన గౌరవ మంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. గౌరవ పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ మరి మద్దతు పలుకుతూ స్వయాన కల్వకుర్తి ప్రాంతానికి ఇప్పుడే ఆనందంలో మరి ఆ బంద్లో పాల్గొని అక్కడ మాట్లాడి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా మాది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన సందర్భంలో ఆ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క స్లోగన్ భాగీదారి, జనాభాలో ఎంత బాగా ఉంటే అంత కూడా వాళ్ళకు న్యాయం జరగాలని, కులగణన జరగాలని చెప్పని అదే ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా
చట్ట ప్రకారం చేస్తేనే నిలబడుతుంది. చట్ట ప్రకారం జరగాలంటే న్యాయస్థానాలు కూడా చట్ట ప్రకారంగా జరిగినప్పుడు సాధ్యమైంది. ఆ చట్టపరంగా చేయాలనే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఉన్నటువంటి ఈ రోజున 29 రాష్ట్రాల్లో గడిచిన 70 సంవత్సరాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని కార్యక్రమం మొట్టమొదటిగా చట్టపరంగా కమిషన్ వేసి కమిషన్ ద్వారా కులగణన చేపట్టడం జరిగింది. 80,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి, ప్రతి గడప పంపించి ఆ ప్రొఫారం ప్రకారం మొత్తం నిబంధనలు చేర్చి ఆ ఇంటి సభ్యుల సంతకాలు తీసుకొని చట్టపరంగా ఆమోదించడం కోసమే ఈ కమిషన్ ద్వారా ఆ రిపోర్ట్ తెప్పించిన సందర్భంలో దాన్ని ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేయాలని 42% రిజర్వేషన్ శాసనసభలో బిల్లు పెట్టి చట్టం చేసి తీర్మానించి దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ ను గవర్నర్ పంపినప్పుడు గవర్నర్ దగ్గర కొంత కాలం ఉండి తర్వాత రాష్ట్రపతికి పంపడం జరిగింది. రాష్ట్రపతి వాళ్ళ దగ్గర ఇప్పటికి కూడా అది పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. రెండవది మనం గమనించాల్సింది, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, శాసనసభకు ఉన్నటువంటి చట్టంలో ఉన్న అన్ని అధికారులను కూడా ఉపయోగించి తీవ్రమైన ప్రయత్నం జరిగిందనేది దీని ద్వారా సుస్పష్టం. రెండవది గమనించాల్సింది, ఈనాడు ఇక్కడ అందరం కూర్చొని దీక్ష చేసే పరిస్థితి వచ్చింది అంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన చేసిన కారణంగానే చర్చకు తెరలేపి న్యాయం చేయాలి అనేటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళినందుకే ఈరోజు ఈ వాతావరణం వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా ఈ వాతావరణం రాలేదు. రెండవది, ఈ బీసీ రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ పదవుల కోసం మాత్రమే కాదు, రాజకీయాలతో పాటుగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా అదే నిష్పత్తిలో వాళ్ళకి న్యాయం జరగాలనే ఆ లెక్క ప్రకారమే జనాభా చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే దానిలో భాగంగా ఒకటి చట్టం చేయడం, రెండవది ఢిల్లీకి వెళ్ళి ఆల్ పార్టీని పిలిచి కూడా ఆ సందర్భంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే కార్యక్రమం చేసినప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా, పార్లమెంట్ సభ్యులు 100 మంది పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి అక్కడ మద్దతు కూడా తెలపడం జరిగింది. తదనంతరం ఎప్పుడైతే బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందో తదనంతరం కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా హైకోర్టు అయింది, తర్వాత 2 బిల్స్ అయినాయి, దాని తర్వాత హైకోర్టు కొట్టివేయడం, దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు ఎస్ఎల్బి పిటిషన్ కొట్టేయడం, ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా కనబడతాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అన్ని అధికారాలని, అన్ని హక్కుల్ని కూడా ఉపయోగించే కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా మనం అనుకున్నటువంటి 42% ముందుకు వెళ్ళడం లేదంటే గమనించాల్సిన విషయం, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల్లో 120 పర్యాయాలు సబ్జెక్టు కరెక్షన్, 120 సార్లు రాజ్యాంగాన్ని వివిధ సందర్భాల్లో వివిధ అంశాల కోసం రాజ్యాంగాన్ని సవరించుకోవడం జరిగింది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, పార్టీలకు ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోరిక మేరకే ఈనాడు కమిషన్ వేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా న్యాయపరంగా చిక్కులు వస్తా ఉన్నప్పుడు ఈ చిక్కుముడి విప్పాల్సింది అధికారులు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అందుకే రాష్ట్రం పోయి తీర్మానం చేయడం జరిగింది, అన్ని పార్టీ మద్దతు తెలపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అంటే 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, 4 కోట్లే కాదు,
దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా అందరికీ కూడా న్యాయం జరగాలి. మరి తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చి చేసినప్పుడు ఇన్ని సందర్భాలను రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఒక సందర్భంలో తమిళనాడు కోసం ఆనాడు పివి నరసింహరావు గారు నైట్ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. ₹1 ఖర్చు కాదు, ఒక రోజు సమయం పడ్డది, 1 గంట సమయం. పార్లమెంటును సమావేశపరిచి బిల్లు పెట్టి అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఇంత రాజ్యాంగం కూడా అవసరం లేదు. ఇంత ప్రయత్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసి మొత్తం చేస్తా ఉంది. 100% కేంద్ర ప్రభుత్వంలో ఈ అంశం నేతలతో ముడిపడి ఉంది. ఆ చిక్కుముడి విప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే మరి అందరూ ఇక్కడ ధర్నా కూర్చోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందే చేసింది. న్యాయస్థానం సుప్రీంకోర్టులో పోయింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. అట్లనే రెండవది ఇంకో విషయం చర్చించినప్పుడు గడిచిన 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థ ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు అప్పుడు కూడా 23% కంటే 50% లోబడి నిర్ణయం తీసుకుని ఆనాడు ఎన్నికలు జరిపారు. ఒకవేళ అదే సందర్భంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల ప్రజల్ని సంఘటితం చేసి ఒక శక్తిగా చేసి ఆ శక్తి ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు ఇదే పనిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కారు చేసిన పని గతంలో కూడా చేసి ఉంటే, ఈ చర్చ జరిగి ఉంటే, ఈ చర్చ ఆనాడు కూడా జరిగి ఉంటే ఆనాడు కొనుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతి బిల్లు పట్ల కూడా మద్దతు తెలిపింది. అది నోట్ల రద్దయినా, జిఎస్టీ బిల్ అయినా, రాష్ట్రపతి ఎన్నికైనా, ఉపరాష్ట్రపతి ఎన్నికైనా ప్రతి సందర్భంలో కూడా ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. కానీ ఎన్నికలు వచ్చే సందర్భంలో దాన్ని కొనసాగించలేకపోయింది. అది ఈనాటి ప్రభుత్వం చేస్తా ఉంది, ప్రయత్నం చేస్తా ఉంది. ప్రయత్నం అనేది ఎవరెవరు మొదలుపెట్టారు జరిగింది. ఈనాడు అంటే ఒక ఉద్యమ రూపం సందర్శించుకున్నారు. ఏ జరగాలన్నా సంఘటిత శక్తి ద్వారానే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా నేను ఇక వీళ్ళని వాళ్ళు ఎవరు కూడా నిందించదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అన్ని పాటు కూర్చుంది కాబట్టి ఇప్పుడు వాస్తవాన్ని నేను మాట్లాడుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది ప్రతి ప్రభుత్వానికి కూడా. ఇది రాష్ట్రాల సమాఖ్య, అన్ని రాష్ట్రాలు కలిసినే దేశం. రాష్ట్రాన్ని గౌరవించినప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదాయం పొందలేదా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ దామాషా ప్రకారం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 42% ఎంత దూరం వెళ్ళాలా వెళ్ళింది, ఇంత దూరం వెళ్ళాలో వెళ్తుంది, జరుగుతుంది. మరి గమనించాలని కోరుకుంటూ ఈ లక్ష్య సాధన కోసం ఇంతటితో ముగింపు కాకుండా ఖచ్చితంగా దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. యావత్ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చేసేవాళ్ళు చేయకుండా చేయని వాడు చేసేవాడు నిందించడం కూడా కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సభ్యులు విజ్ఞప్తి చేస్తూ రాహుల్ గాంధీ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, సోనియా గాంధీ గారైనా, మహేష్ కుమార్ గౌడ్ గారైనా ఖచ్చితంగా పేదలకు, బీసీలకు న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పని ఈ యొక్క పోరాటాన్ని అన్ని పద్ధతుల ద్వారా దీన్ని కొనసాగించే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరూ కూడా సభ్యులుగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జై నరేంద్ర మోడీ గారు తీసుకుంటే తప్ప ఈ బిల్లు ఆమోదం రాదని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు బీసీలు 40% సామాజిక బెనిఫిట్ ఆ రోజు చేయడం జరిగింది.